ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలి, ఎలా లైనింగ్ కటింగ్ చేయాలనేది, బ్యాక్ నెక్ డిజైన్, హ్యాండ్ డిజైన్ కూడా మనకి ఇవన్నీ కూడా ఒకే వీడియోలో చూపిస్తున్నానండి. సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావు ఉండాలి 1 మీటర్ తీసుకోవాలి. మనకి 2 అంచు భాగాలు ఫ్రంట్కి వచ్చే విధంగా డబుల్ ఫోల్డింగ్తో ఈ విధంగా వేసుకోవాలి కొత్తవారు. ఇప్పుడు మనకి ముందుగా మెయిన్ క్లాత్ కట్ చేస్తున్నాను బ్లౌజ్ పీస్ని. ఇప్పుడు కింద మనకి బెల్ట్ భాగానికి, బ్యాక్ పార్ట్కి బెల్ట్ భాగం కట్ చేసుకోవాలి. మనకి క్రాస్ ఉన్నట్లయితే కట్ చేసుకోవాలి, లేకపోయినట్లయితే మనకి మామూలుగా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు భాగానికి మార్క్ చేసుకోవాలి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా బార్డర్ దగ్గర నుంచి మనం లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రా డాట్స్ కోసం తీసుకోవాలి. ఇప్పుడు డీప్ దగ్గర ఎంత అవుతుందో స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి పైకి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ జారిపోతున్నట్లయితే మనకి షోల్డర్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఖర్చు భాగానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ పొడవు ఎంత అవుతుందో పొడవు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లూజ్ ఎంత అవుతుందో ఈ విధంగా తీసుకోవాలి మార్కింగ్ని. ఇప్పుడు చంక భాగానికి కింద మార్కింగ్ దగ్గర చూసుకొని మనం చంక భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా లూజ్ ఎంత అవుతుందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ లూజ్ ఎంత అవుతుందో బ్లౌజ్ లూజ్కి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ నుంచి డీప్ భాగానికి స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి చంక భాగానికి స్ట్రైట్ తీసుకొని ఈ విధంగా లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. ఈ విధంగా మనకు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి మనం ఈ కార్నర్లో ఒక 1.5 ఉండే విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పైన స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. మన బ్యాక్ పార్ట్తో సరిపోతుందో లేదో ఒకసారి చూసుకోవాలి. చంక భాగాన్ని స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లూజ్ ఈ విధంగా చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా ఉన్నట్లయితే లూజ్ భాగానికి ఇంకొంచెం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి ఈ విధంగా రౌండ్ చేసుకోవచ్చు, లేదా మనకి మోడల్ అయినా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను కొంచెం డిజైన్ అనేది కటింగ్ చేస్తున్నాను. ఈ విధంగా నెక్ కొంచెం కిందికి మోడల్ కట్ చేసుకోవాలి, లేదా మనకి చిన్నగా ఇష్టపడే వాళ్ళు పైకి కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కింగ్ చుట్టూ ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి రెడీమేడ్ బ్లౌజెస్, బోట్ నెక్ బ్లౌజెస్ కానీ, మనకి కటోరీ బ్లౌజెస్, ప్రిన్సెస్ కట్స్ ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్లో షాపింగ్ చేయాలనుకునే వాళ్ళకి మనకు ఆఫర్స్లో ఉన్నాయండి. ఒకసారి లింక్ అనేది చెక్ చేయండి. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇప్పుడు కింద బెల్ట్ భాగం దగ్గర మనం జాయింట్ చేసేది కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ చూపిస్తున్నానండి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మనకి డాట్ పొడవు ఎంత అవుతుందో ఆది బ్లౌజ్తో చూసుకోవాలి. బార్డర్ పైనుంచి చూసుకోవాలి మనం. ఇప్పుడు కింద బెల్ట్ భాగాన్ని ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్కి తీసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి. మనం ఎప్పుడు కూడా క్రాస్గా తీసుకున్నట్లయితేనే ఫ్రంట్ పార్ట్ అనేది మనకు లూజ్ సరిపోతుంది. స్ట్రైట్ తీసుకున్నట్లయితే మనకు లూజ్ అనేది సరిపోదు, టైట్గా ఉంటుంది. ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి. మనకి హ్యాండ్స్ తీస్తాం కాబట్టి మనం ఎక్కడ తీస్తాం అనేది చూసుకొని మనం ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో వేసుకోవాలి. మనకి మెడభాగం అనేది ఎప్పుడు కూడా పైకి ఉంటుంది కాబట్టి పైకి చూసుకొని మనం ఫ్రంట్ పార్ట్కి వేసుకోవాలి క్లాత్ అనేది.
ఇప్పుడు మనకి షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో సాగకుండా ఈ విధంగా చూసుకొని మనం అంతవరకు పైకి ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మార్క్ చేసుకోవచ్చు. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న ఐకాన్ బెల్ని క్లిక్ చేసినట్లయితే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. ప్రతి వీడియోస్ కూడా లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మనకి షోల్డర్ దగ్గర మెడభాగం దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. చంక భాగం దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో కూడా కొంచెం మార్క్ చేసుకోవాలి. క్రొత్త వారికి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నట్లయితే ఈజీగా అర్థమవుతుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం ఉక్సుల భాగంతో మెజర్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మనకు తాళ్ళ భాగం అనేది ఎప్పుడు కూడా తీసుకోకూడదు, ఎందుకంటే ఉక్సుల భాగం మనకి కరెక్ట్గా వస్తుంది. మెజర్మెంట్ అనేది తాళ్ళు భాగానికి ఎక్స్ట్రా భాగం అవుతుంది కాబట్టి తాళ్ళు భాగంతో తీసుకోకూడదు. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో మనకు మెడ భాగం రాదు అనుకునే వాళ్ళు మెడ చుట్టూ కూడా మనం మార్క్ చేసుకోవచ్చు, లేదా స్క్వేర్లా మార్క్ చేసుకొని మనం రౌండ్ చేసుకోవాలి. స్ట్రైట్ తీసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మనకు సరిపోతుందో లేదో లోతు భాగం తీసుకుంటూ రౌండ్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోయినట్లయితే మనకి పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఎక్స్ట్రా మిగిలినట్లయితే కిందకి స్టిచ్చింగ్ పాయింట్కి మార్క్ చేసుకోవాలి. మన స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మధ్యలో డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి లోతు భాగం కోసం. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి మనకి స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకున్నట్లయితే లోతు భాగం అనేది తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఉక్సుల భాగం దగ్గర సన్నగా ఉండాలి, పైన సరిపోతుంది. లోతు భాగం లావు ఉండాలి, మాత్రం కొంచెం కింద నుంచి తీసుకోవాలి. నడుం భాగానికి వచ్చేసరికి లోతు భాగాన్ని మనం కొంచెం పైకి మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో మార్క్ చేసుకోవాలి. ఫోర్త్ డాట్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా కింద నుంచే మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేవి మనకి జాగ్రత్తగా చూసుకొని మనం కట్ చేసుకోవాలి. చాలామందికి మెడభాగం దగ్గర ముడతలు వస్తూ ఉంటాయి కదండి, అవి రాకుండా ఉండాలంటే మనం రౌండ్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో కూడా ఫ్రంట్ పార్ట్ కూడా. చాలామంది ఉగ్గులు వచ్చేస్తున్నాయి చంకల్లో అని అడుగుతున్నారు కదండి. మనం ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది సరిగ్గా చూసుకొని కట్ చేసుకోవాలి. మెయిన్ చంక భాగంలో మనకి మెయిన్ పార్ట్ అది. స్టిచ్చింగ్ పాయింట్లో మనం సన్నగా లోతు తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం సన్నగా లోతు భాగం తీసుకోవాలి. చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలంటే ఈ విధంగా లోతు భాగం తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ చూపిస్తున్నానండి. ఓపెన్ సైడ్ నుంచి మధ్యలోకి నేను రాంగ్ సైడ్ వేస్తున్నాను. మనకి ఉక్సుల భాగంతో మెజర్మెంట్ తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఖర్చు భాగానికి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకు పొడవు ఎంత అవుతుందో అక్కడ వరకు వేసుకోవాలి. ఎక్కువ వేసినట్లయితే మనకి షేప్ అనేది పక్కకు పోతుంది, అందుకే ఎంత అవుతుందో మనకి డాట్ పొడవు అక్కడ వరకు వేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ నుంచి చూసుకొని డాట్ పొడవు చూసుకోవాలి. ఈ విధంగా ఈ రెండింటికి మధ్య గ్యాప్ ఎంత అవుతుందో మూడో దానికి కూడా అంతే ఉంచుకొని మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. చంక భాగం డాట్ ఆ మూడింటికి మధ్యలో నుంచి ఫోర్త్ డాట్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి సేమ్ అదే విధంగా మన మార్కింగ్ రెండో వైపు కూడా రావడం కోసం
మనం ఒకదానిపై ఒకటి వేసినట్లయితే మనకి కరెక్ట్గా మార్కింగ్ అనేది మనకు వస్తుంది కాబట్టి మిడిల్ పాయింట్లో కట్ చేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి, క్రొత్త వారైనా సరే. ఈ విధంగా ఫోర్త్ డాట్ కూడా కట్ చేసుకోవాలి. మనకి ఏ సైజు వరకైనా మనం డాట్స్ అనేది ఇదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. అది కూడా ఉక్సుల భాగంతో మెజర్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ సైడ్ కింద కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు భాగానికి వదులుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోవాలి. నడుము భాగానికి కూడా అదేవిధంగా తీసుకోవాలి. మనకి రెండు ఈక్వల్గా అయితే ఉండవు. మనకి క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే 3 చొప్పున కానీ 6 తీసుకోవచ్చు, లేదా 2 చొప్పున 4 కూడా తీసుకోవచ్చు. మనకి క్లాత్ తక్కువ ఉన్నట్లయితే ఒక్కొక్కటే తీసుకోవాలి. వెనక భాగానికి వేరే కలర్నైనా మనం యాడ్ చేసుకోవచ్చు. మనం బ్లౌజ్ బ్యాక్ పెంచినట్లయితే మనం ఫ్రంట్ సైడ్ కూడా పెంచుకోవాలి. షేప్ పట్టి మనం 3.5 ఇంచెస్ తీసుకోవాలి ఓపెన్ సైడ్. నడుము భాగానికి 2.5 ఇంచెస్ తీసుకోవాలి. ఈ విధంగా షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఓపెన్ ముక్కలు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఉక్సు భాగానికి ఒకటి, తాళ్ళ భాగానికి ఒకటి, 2 తీసుకోవాలి. స్ట్రైట్గా ఉండేవి ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. మనం లైనింగ్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. ఆ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లేదా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఖర్చు భాగానికి మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ నుంచి ఒక 1 ఇంచ్ నుంచి 1.5 వరకు స్ట్రైట్ తీసుకుని అక్కడి నుంచి లోతు భాగం తీసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా భాగం కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. లోపల ఫోల్డింగ్ చేసే దగ్గర కూడా కొంచెం కట్ చేసుకోవాలి. మనకి 2 రైట్ సైడ్స్ కూడా ఎదురుబెదురుగా వేసుకొని ఒకదానిపై వేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా లోతు భాగం తీసుకోవాలి. ఇప్పుడు మనం లోతు భాగాన్ని ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోతు భాగం తీసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే తీసుకున్నామో హ్యాండ్స్కి కూడా లోతు భాగం తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి బెల్ట్ భాగం తీసుకోవాలి. అంచు ఉన్నట్లయితే ఒక సైడ్ అంచు కుట్ట అవసరం లేదు. మనం బెల్ట్ భాగం వేసుకోవడం వల్ల మనకి స్టిఫ్గా ఉంటుంది నడుము భాగం అనేది పైకి ఎత్తకుండా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గానే కట్ చేసుకోవాలి. మెడ భాగానికి మన బ్యాక్ పార్ట్ డిజైన్ అనేది మనం లైనింగ్ వేస్తాం కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసుకొని మనకు బాగా తిప్పుకోవచ్చు. ముందుగా క్రాస్గా మనం కట్ చేసుకోవాలి. మెడ భాగానికి ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు బ్లౌజ్కి మనం లైనింగ్ ఎలా కటింగ్ వేయాలనేది చూపిస్తున్నానండి.
మనం పైన బ్లౌజ్ ఎప్పుడు కూడా మనకి సిల్క్ అయినట్లయితే కాటన్ లైనింగ్ అనేది మనం ఎప్పుడు తడిపి ఆరబెట్టుకున్న క్లాత్ని తీసుకోవాలి. లేదంటే మనకి అది సింక్ అయ్యి వాటర్ తడపడం వల్ల మనకి తర్వాత బ్లౌజ్ అనేది ముడతలు వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు లైనింగ్ ఏ విధంగా వేసుకొని మనం మెయిన్ క్లాత్ని వేసుకొని చుట్టూరు సెట్ చేసుకోవాలి ముందు. ఇప్పుడు మనం మామూలుగా వేసుకునే బ్లౌజ్ లాగే వేసుకోవాలి డబుల్ ఫోల్డింగ్తో. ఇప్పుడు మనం కింద చుట్టూరు కూడా ఈ విధంగా ముందే మనం అన్నీ సెట్ చేసుకోవాలి బ్లౌజ్ అనేది. మనకి క్లాత్ అనేది జారిపోయే క్లాత్ అయినట్లయితే మనకు కొంచెం ఎక్స్ట్రా తీసుకోవచ్చు లైనింగ్. లేదా మనకి పర్వాలేదు స్టిచ్చింగ్ చేయగలం అనేవాళ్ళు ఈక్వల్గా తీసుకోవచ్చు రెండు కూడా క్లాత్లు. క్రొత్త వారైతే కొంచెం లైనింగ్ అనేది కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా మనం క్రాస్గా తీసుకోవాలి. మనకి ఎక్కడ సరిపోతుందో వేలు చూసుకొని అక్కడ వేసుకోవాల్సి ఉంటుంది. క్రొత్త వారికి తెలియదు కాబట్టి ఈ విధంగా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఏ పార్ట్కి ఆ పార్ట్ మనం చుట్టూ పక్కన పెట్టుకోవాలి. లేదా మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా మనకి ఒక సైడ్ పెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి. వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కానీ మనకి కిచెన్ వేర్ కానీ ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్లో ఆఫర్స్ ఉన్నాయండి. ఒకసారి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాటన్ని డీటెయిల్స్ కూడా ఒకసారి లింక్ అనేది చెక్ చేయండి. ఇప్పుడు కింద మనకి డాట్స్ దగ్గర కొంచెం కటింగ్ పెడుతున్నాను మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు మనకి వేరుగా ఉండడం కోసం. ఈ విధంగా ఇప్పుడు పైన పార్ట్ అయింది. ఫ్రంట్ పార్ట్లో స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి లూజ్ దగ్గర. ఇప్పుడు మనం హ్యాండ్స్ సెట్ చేసుకోవాలి. మనకు లైనింగ్లో హ్యాండ్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి మనం ఒక ముక్కను యాడ్ చేసుకోవచ్చు. లేదా మనకి ఎక్కడ సరిపోతే ఈ విధంగా చూసుకొని మనం మార్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా హ్యాండ్ చుట్టూ కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మనకి ఆర్మ్ హోల్ కానీ మెడ భాగం దగ్గర కానీ మనకి సరిగా రావట్లేదు అనుకునే వాళ్ళైతే మనకి స్కేల్స్ అనేవి దొరుకుతాయండి మనకి అమెజాన్ లింక్లో. టేప్ కానీ సిజర్స్ కానీ మనకి మిషన్స్ కానీ ఇవన్నీ కూడా ఆఫర్స్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకసారి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చి ఒకసారి చూసి చెక్ చేయండి. మన షోల్డర్ మిడిల్ పాయింట్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఏ పార్ట్కి ఆ పార్ట్ మనం డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టీ పెట్టుకోవాలి. ఇప్పుడు పైన యాడ్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి షేప్ పట్టీని. ఈ విధంగా ఈక్వల్గా చూసుకొని మనం కట్ చేసుకోవాలి. మనకు 4 వస్తే చూసుకోవచ్చు, లేకపోతే తక్కువైనట్లయితే మనం 2 కట్ చేసుకోవాలి. మన క్లాత్ని బట్టి 2 కట్ చేసుకోవచ్చు. లేదా మనకి ఎక్స్ట్రా బాగా ఎక్కువైనట్లయితే ఇంకొక 2 కట్ చేసుకున్నట్లయితే మనకి షేప్ పట్టి స్టిఫ్గా ఉంటుంది.
లేదా మనం దలసరిగా ఉండే క్లాత్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్యాంట్ క్లాత్స్ కానీ అలాంటివి ఏవైనా దలసరిగా ఉండేవి షేప్ పట్టి బ్యాక్ పార్ట్కి తీసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ ముక్కలు తీసుకోవాలి. మనం మెయిన్ క్లాత్ తీసుకోవాలి. లైనింగ్ బ్లౌజ్కి లైనింగ్ ఉన్నట్లయితే లైనింగ్ కూడా తీసుకోవాలి. రెండు కూడా స్ట్రైట్గా ఉండే పార్ట్స్ మనం తీసుకోవాలి ఓపెన్ ముక్కలకి ఎప్పుడు కూడా. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో ఓపెన్ సైడ్ ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి డిజైన్ ఎలా వేయాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఇప్పుడు ముందుగా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ కొలీగ్స్ కానీ షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం మెయిన్ క్లాత్ తీసుకోవాలి. ముందుగా ఇప్పుడు మనం ఓపెన్ సైడ్ ఫ్రంట్ పార్ట్లో మనం డాట్స్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి తర్వాత బ్యాక్ పార్ట్ డిజైన్ చూపిస్తాను. ఇప్పుడు మనం డాట్స్ ఎలా వేయాలనేది చూపిస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్లో ఓపెన్ సైడ్ నుంచి ఈ విధంగా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. కింద కూడా షేప్ పట్టి చూసుకొని మనం లూజ్ తీసుకోవాలి. ఈ విధంగా డాట్ లూజు పైకి ఎంతైతే పొడవు ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ రెండింటికి మధ్యలో నుంచి మూడో డాట్ వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ పార్ట్కి మనం లైనింగ్ తీసుకొని మనం యాడ్ చేసుకోవాలి మెడ భాగం దగ్గర. ఇప్పుడు మెడ భాగం దగ్గరే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా భాగం ఉన్నట్లయితే ఎక్స్ట్రా భాగం కట్ చేసుకోవాలి. మనం రౌండ్ తిరిగే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. ఇప్పుడు మెడ భాగం దగ్గర పైనుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగం స్టిచ్చింగ్ చేసుకొని మన చుట్టూరు కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. లైనింగ్ రెండు కూడా ఈక్వల్గా ఉండే విధంగా. ఇప్పుడు చుట్టూ కూడా మనకి ఈక్వల్గా చూసుకోవాలి మన క్లాత్ అనేది. ఇప్పుడు షోల్డర్ దగ్గర కూడా ఈ విధంగా మనం చుట్టూ మార్కింగ్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ అనేది ఎక్స్ట్రా ఉన్నట్లయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఫ్రంట్ పార్ట్లో వెనకే ముందుకి స్టిచ్ చేసుకోవాలి. డాట్స్ ఎండింగ్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ కూడా. ఇప్పుడు కింద షేప్ పట్టి దగ్గర డాట్ తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగం డాట్ తీసుకోవాలి. ఇప్పుడు ఫోర్త్ డాట్ వేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి ఓపెన్ చేసేటప్పుడు పొడవుగా ఉండే భాగం తీసుకోవాలి.
ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని మనం చుట్టూరు కూడా ఈ విధంగా మధ్యలో గీసినట్లయితే మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ వస్తుంది. ఇప్పుడు పైనుంచే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నట్లయితే కట్ చేసుకొని ఈ విధంగా పైనుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ నుంచి మనం కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో మడత పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా భాగం కట్ చేసుకొని 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ ముక్క వేసుకోవాలి. ఇప్పుడు మనం మెడభాగం వేస్తాం కాబట్టి పైనుంచి ఒక పైకి మడత పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి రైట్ సైడ్ ఎప్పుడు కూడా తాళ్ళు భాగం కాబట్టి స్ట్రైట్గానే తీసుకోవాలి. మనకి ఎక్స్ట్రా భాగం కట్ చేసుకొని కొంచెం పైకి పెట్టుకొని ఒక మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్ అనేది కొంచెం మడత పెట్టుకొని ఎక్స్ట్రా భాగం అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు మడత పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి తాళ్ళు భాగానికి. మనకు తాళ్ళు భాగానికి ఎప్పుడు కూడా మిడిల్ పాయింట్ నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒక లైన్ తాళ్ళు గట్టిగా ఉండే దగ్గర. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో లేస్ వేస్తున్నాను. ఎందుకంటే బ్యాక్ పార్ట్ లేస్ వేస్తాం కాబట్టి ఫ్రంట్ పార్ట్లో కూడా లేస్ వేసుకోవాలి. అది కూడా రైట్ సైడ్ ఒకటి మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్ట్రా కట్ చేసుకొని మనం లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. కింద ఎండింగ్ కూడా మనం ఇంకొక లైన్ వేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది లేస్ దగ్గర. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయిందండి తాళ్ళు భాగానికి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ తీసుకొని లైనింగ్ అనేది పైన వేసుకోవాలి. చుట్టూ కూడా క్రొత్త వారైతే క్లాత్ జారిపోతుంది అనుకునే వాళ్ళైతే ఒక గుండు సూది లాంటివి అయినా పెట్టుకోవచ్చు, పిన్స్ కానీ. ఈ విధంగా రెండు కూడా అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకొని మనం ఎక్స్ట్రా భాగం కట్ చేసుకోవాలి. లేనట్లయితే మనకి చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకున్నట్లయితే మనకి మెడభాగం అనేది రౌండ్ కట్గా తిరుగుతుంది. ఇప్పుడు మనం కింద కూడా బెల్ట్ భాగం వేసుకోకుండా కింద కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వెనక్కి తిప్పుకోవాలి. ఇప్పుడు సింపుల్గా మనం డిజైన్ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. రెండు ఈక్వల్గా చూసుకోవాలి క్లాత్ అనేది మెడభాగం, అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం కింద కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి వెనక్కి తిప్పిన తర్వాత.
ఇప్పుడు మన చుట్టూరు కూడా లైనింగ్ని మెయిన్ క్లాత్ని కూడా 2 స్టిచ్చింగ్ చేసుకోవాలి మన బ్లౌజ్ చుట్టూ కూడా. మనకి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చుట్టూరు కూడా నెక్ డిజైన్ చుట్టూ కూడా లేస్ వేసుకోవాలి. మన చుట్టూరు కూడా నీట్గా వచ్చే విధంగా చూసుకొని సైడ్ నుంచే మనం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మెడ భాగం దగ్గర ఇప్పుడు ఎక్స్ట్రా భాగం కట్ చేసుకొని మనం అంచు భాగం చివర కూడా ఇంకొక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక లైన్కి స్టిచ్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు మనకు 2 ఈక్వల్గా ఉండే విధంగా రెండో వైపు కూడా మనం ఈ విధంగా మడత పెట్టినట్టయితే ఇంకొక పక్క కూడా డిజైన్ వస్తుంది ఈజీగా. సింపుల్ డిజైన్స్ ఈ విధంగా మనం వేసుకోవచ్చండి. మనం డైలీ యూజ్ చేసే శారీస్కైనా. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. లైక్ చేయడం వల్ల మీరు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి లైక్ చేయండి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా భాగం కట్ చేసుకొని రెండో వైపు కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. అంచు వైపు చివరన లేస్ వైపు. ఇప్పుడు మనకి డాట్స్ చూపిస్తుందండి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి డాట్స్ వేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు మనకి ముందుకు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తాళ్ళు వేయడానికి కట్ చేస్తున్నానండి స్ట్రైట్గా ఉండే భాగాన్ని. ఒక సైడ్ సన్నగా కుట్టుకోవాలి. పాదం వెడల్పులో కుట్టినట్లయితే మనకి కరెక్ట్గా రౌండ్ తిరుగుతుంది పైపింగ్ తాడుకి. ఇప్పుడు మనం పెద్ద సూది తీసుకొని 4 పేటల మీద మనం దారం ఎక్కించుకోవాలి. ఈ విధంగా చివరి నుంచి మనం సూది వెనక నుంచి స్టిచ్ ఈ విధంగా లోపలికి ఈ విధంగా ఎక్కించాలి మన పైపింగ్ తాళ్ళలోకి. ఇప్పుడు మనం నెమ్మదిగా లాగినట్లయితే వెనక్కి అనేది లోపలికి ఫోల్డ్ అవుతుంది. ఈ విధంగా థ్రెడ్ అనేది. ఈ విధంగా సన్నగా తాడు తీసుకోవాలి. ఇప్పుడు మనం రెండు వైపులా కూడా మనకి కట్ చేసుకొని సూది కట్ చేసుకొని లట్కన్స్ వేసుకోవచ్చు. మనకి ఎండింగ్ ఇప్పుడు కూడా ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ తీసుకొని మనం కిందకి ఈ విధంగా వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి కరెక్ట్గా తిరుగుతుంది కింద.
లేదా రెడీమేడ్ కన్నా మనం వేసుకోవచ్చు కింద తాడుకి. ఇప్పుడు నెక్కి మనం వేసుకోవాలి. 2 ఈక్వల్గా ఉండే విధంగా మనం మార్చేసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సైడ్ నుంచి జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ఈక్వల్గా ఉండే విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి షోల్డర్స్ జారిపోకుండా ఉంటుంది తాడు వేసుకోవడం వల్ల. ఈ విధంగా బ్యాక్ పార్ట్కి మనం తాడు వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి స్టిచ్చింగ్ ఎలా చేయాలి బ్లౌజ్ అనేది చూపిస్తానండి. దానికన్నా ముందు హ్యాండ్ డిజైన్ చూపిస్తున్నానండి మీకు. మనం బ్యాక్ పార్ట్ డిజైన్ వేసాం కాబట్టి హ్యాండ్కి కూడా డిజైన్ వేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ మిడిల్ పాయింట్లో ఈ విధంగా మనం లోతు ఈ విధంగా తీసుకొని మనం కట్ చేసుకోవాలి. లేదా మనం లైనింగ్ని ఈ విధంగా పైనుంచి లైనింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డిజైన్ అనేది వేసుకోవచ్చు. మన లైనింగ్ పైన అదే డిజైన్ రావడం కోసం దానిపై ఒకటి పెట్టుకొని మనం ఆ పైనుంచి డిజైన్ పై నుంచి ఈ విధంగా డిజైన్ వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ పైనుంచే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం మార్కింగ్ చేసిన పైనుంచి. ఇప్పుడు ఎక్స్ట్రా భాగం అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక తిరిగే దగ్గర కొంచెం కట్స్ పెట్టుకోవాలి వెనక తిరగడం కోసం. ఇప్పుడు మనం వెనక్కి తిప్పుకొని లైనింగ్ని సైడ్ అంచు నుంచి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా లైనింగ్ని మెయిన్ క్లాత్ని కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. హ్యాండ్ చుట్టూరు కూడా మనకి ఈక్వల్గా ఉండే విధంగా క్లాత్ సర్దుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను అంచు లైనింగ్కి మనకి ఎక్కడైతే స్టిచ్చింగ్ పాయింట్ అవుతుందో అక్కడి నుంచి మనం లేస్ వేసుకోవాలి. 2 సమానంగా రావడం కోసం మనం మార్కింగ్ చేస్తున్నాను. మనకి ఖర్చు భాగం ఎలాగ పోతుంది కాబట్టి ఖర్చు భాగం దగ్గర నుంచే లేస్ వేస్తున్నాను. ఈ విధంగా సైడ్ చివరి నుంచి నేను పైపింగ్ అనేది లేస్ వేస్తున్నాను. ఈ విధంగా అంచు కొంచెం లోపలికి లేస్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా పైనుంచి కూడా ఒక లైన్ వేసుకోవాలి స్టిచ్చింగ్ని. ఇప్పుడు నేను హ్యాండ్ మధ్యలో డిజైన్ చిన్నగా వేస్తున్నానండి. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వేసుకొని ఒక స్టిచ్ చేస్తున్నాను చివరగా. ఇప్పుడు ఇదే పార్ట్ని మనం
కరెక్ట్గా మిడిల్ పాయింట్కి వచ్చే విధంగా వేసుకొని చూసుకోవాలి. నేను చివరి నుంచి సన్న లేస్ వేస్తున్నాను. మనకు కరెక్ట్గా మిడిల్ పాయింట్ చూసుకునే విధంగా లేస్ వేసుకోవాలి. మిడిల్ పాయింట్ చూసుకొని సన్న లేస్ చిన్నగా వేస్తున్నానండి. ఈ విధంగా చుట్టూరు కూడా చిన్న ముక్కని డిజైన్ చుట్టూ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం మిడిల్ పాయింట్లో మార్కింగ్ చేసిన దగ్గర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు జాయిన్ చేసినప్పుడు వెనక్కి ముందుకు స్టిచ్ చేసుకోవాలి, లేకపోతే కుట్లు అనేవి ఊడిపోతాయి కాబట్టి వెనకాల లైనింగ్ ఎక్స్ట్రా ఉన్నట్లయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా స్లీవ్ డిజైన్ అయిందండి. ఇప్పుడు బ్లౌజ్కి ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఇంకొక పార్ట్ మనకి ఉక్సుల భాగం ఎలా కుట్టాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు రైట్ సైడ్ పైన మనం వేసుకోవాలి లైనింగ్ అనేది. ఇప్పుడు వెనక్కి తిరిగే దగ్గర మెడభాగం దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెడభాగాన్ని ఈ విధంగా వెనక్కి తిప్పుకోవాలి మనం. ఇప్పుడు మెడభాగం రైట్ సైడ్ చుట్టూ కూడా మనం మార్కింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చుట్టూ కూడా మనం 2 స్టిచ్చింగ్ చేసుకోవాలి. క్లాత్ని ఎప్పుడు కూడా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి, లేదంటే ముడతలు వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎక్స్ట్రా భాగం అంతా ఈ విధంగా కట్ చేసుకోవాలి. డాట్స్ మిడిల్ పాయింట్లో కొంచెం కట్ చేస్తున్నాను. ఇప్పుడు మిడిల్ పాయింట్ నుంచి ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా వెనక్కి ముందుకు స్టిచ్ చేసినట్లయితే మనకి కుట్లు అనేవి ఊడిపోవండి. ఇప్పుడు కింద డాట్ తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగం డాట్ తీసుకోవాలి. ఇప్పుడు 4th డాట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ పొడవకుండా భాగం చూసుకొని దానిపైన షేప్ పట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకొని మనం వెనక్కి తిప్పుకొని స్టిచ్ చేసుకోవాలి. కింద అంచు భాగం దగ్గర నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా భాగం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి.
మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు రెండు ఈక్వల్గా పట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా భాగం కట్ చేసుకొని మనం 2 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. షేప్ పట్టిని జాయింట్ చేసినప్పుడు ఇప్పుడు మనం ఉక్సుల భాగం వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ని మనం పైకి ఒక మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ పట్టి దాటిన తర్వాత మిడిల్ పాయింట్లో చిన్న మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. కింద కొంచెం ఎక్స్ట్రా ఉంచి పైకి మడత పెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఎక్స్ట్రా భాగం అంతా కూడా ఒక మడత పెట్టుకొని ఎక్స్ట్రా భాగం వరకు లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి లోపలికి ఫోల్డింగ్ అయ్యే వరకు కూడా. ఇప్పుడు కింద కూడా ఈ విధంగా పైకి పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. 2 షోల్డర్స్ కూడా మనకి ఈక్వల్గా ఉండే విధంగా చూసుకొని మనం బ్యాక్ పార్ట్కి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగం స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి రెండు ఈక్వల్గా పెట్టుకుని షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ చేసుకోవాలి. రెండో వైపు షోల్డర్ కూడా అదే విధంగా యాడ్ చేసుకోవాలి. రెండింటిని కూడా ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసినప్పుడు 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి ప్లెయిన్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనకి షోల్డర్ అనేది జారిపోతూ ఉంటుంది కదండి. మనం రెండు ఈక్వల్గా మధ్యలో దారం ఉంచుకొని మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నట్లయితే మనకి సాగకుండా ఉంటాయండి. మన షోల్డర్ మిడిల్ పాయింట్ నుంచి మనం కటింగ్ చేసిన షోల్డర్ మిడిల్కి హ్యాండ్ మిడిల్కి చూసుకునే విధంగా మనకు లూజ్ ఎంత అవుతుందో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చాలామందికి శంఖ భాగం జాయింట్లు రావడం లేదండి, ముడతలు వచ్చేస్తున్నాయి అంటున్నారు కదండి. ఒకసారి చూసి చెక్ చేసుకోండి వీడియోని. మనం రెండు ఈక్వల్గా ఉన్నప్పుడే మనకి హ్యాండ్ శంఖ భాగంలో మనకి ముడతలు రాకుండా ఉబ్బులు రాకుండా వస్తూ ఉంటాయండి. రెండు ఈక్వల్గా చూసుకోవాలి. అప్పుడే మనకి సైడ్ జాయింట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మనం 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా అదేవిధంగా జాయింట్ చేసుకోవాలి. మనకు లోతు భాగం హ్యాండ్స్ అనేది కటింగ్ చేసేది రెండు కూడా ఈక్వల్గా ఉండే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా మనకి మెల్ల కుట్టేటప్పుడు కూడా సాగిపోతూ ఉంటాయండి. అలా సాగకుండా ఉండాలంటే మనం షోల్డర్స్ రెండు మెడ భాగం రెండు కూడా దారాన్ని కట్ చేయకుండా ఈ విధంగా ఉంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు
2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. మనకి హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో అంతవరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది ఉక్సుల భాగం అయితే ఉక్సుల భాగంతో మెజర్మెంట్ చూసుకోవాలి. అది బ్లౌజ్తో మనం లూజ్ చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి కింద నడుము భాగం కూడా ఈక్వల్గా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూసారు కదండి, హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా ఈ విధంగా చూసుకొని మనం కుట్టినట్లయితే మనకి స్ట్రైట్గా వస్తుంది. సైడ్ జాయింట్స్ అనేది మనకి ఎక్స్ట్రా క్లాత్ కూడా లేకుండా ఉంది. ఈ విధంగా 3 లైన్స్ వేసుకోవాలి. ఈ విధంగా మనకి కొంచెం ఎక్స్ట్రా ఉన్నట్టయితే కట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. కామెంట్ కూడా ఎలా కటింగ్ చేశారు, ఎలా స్టిచ్చింగ్ చేశారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.